మన ఫేస్ మీద మురికి చేరిపోయి అది నలుపుగా కనిపించడం, మంగు మచ్చలవ్వడం, లేదంటే మొటిమలొచ్చి వాటి తాలూకు గుర్తులుండిపోవడం వీటన్నిటి మూలాననమాట మనం ఎంత నీట్‌గా రెడీ అయినా కూడా ఫేస్ అనేది డల్‌గానే ఉంటుందండి. లుక్ అయితే ఇవ్వదు. ఈరోజు నేను చెప్పే ఈ చిట్కా ద్వారా మీరిది యూజ్ చేశారంటే డెఫినిట్‌గా స్కిన్ అనేది చాలా బాగా రిజొనేట్ అవుతుంది. స్కిన్ అనేది బౌన్సీ లుక్ వస్తుంది. చాలా ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైమ్ యూజ్ చేసినప్పటికే స్కిన్‌లో చాలా డిఫరెన్స్ అనేది మీకు డెఫినిట్‌గా కనిపిస్తుంది. చాలా ఫ్రెష్‌గా మీరు ఫీల్ అవుతారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మగవాని కోసం. దీనికోసం ముందుగా కావాల్సింది వ్యాజిలైన్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర చాలా ఈజీగా దొరుకుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే కొబ్బరి నూనె వాడేవాళ్ళు అందరూ కూడాను మన ఇంట్లో పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వ్యాజిలైన్ యూజ్ చేస్తున్నారు. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ పొడిబారకుండా ఉండడానికి, స్కిన్ అనేది స్మూత్‌గా ఉండడానికి ఎక్కువ మందికైతే ఈ చలికాలం పులుసులు తేరిపోతూ ఉంటుంది చర్మం. అలా కాకుండా స్కిన్ అనేది మాయిశ్చర్‌గా ఉండడానికి ఎక్కువ మంది వ్యాజిలైన్ అనేది యూజ్ చేస్తారు. పెదాలకు కూడా ఈ వ్యాజిలైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నైట్ పూట యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో నేను వ్యాజిలైన్‌ని ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను. వ్యాజిలైన్‌లో స్కిన్‌కి మాయిశ్చర్ చేసే గుణం మాత్రమే ఉంటుందండి. కానీ ఇందులో ఇవి కూడా నేను చెప్పినట్టు మిక్స్ చేసి మీరు యూజ్ చేస్తే గనక స్కిన్ మాయిశ్చర్ అయ్యి బౌన్సీ లుక్ రావడమే కాకుండా స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా మారుతుంది. ఆ బ్రైట్‌గా మారిన స్కిన్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. డెఫినెట్‌గా అయితే ఈ టిప్‌ని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో పసుపు తీసుకుంటున్నాను. పసుపు ఎందుకు యూజ్ చేయాలంటే త్వరగా స్కిన్ కలర్ మారడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఒక యెల్లో షేడ్ అనేది మన ఫేస్‌కి ఇస్తుంది పసుపు అనేది. ఇది ఇంట్లో మసాలాలు మిక్స్ చేయకుండా ఉన్న పసుపు అయితే తీసుకోండి. లేదంటే బాగా మనకి మంట పెడుతుంది. చాలా మందికి ఫేస్ నిండా మచ్చలుంటాయండి. ఆ మచ్చలు పోవడానికి కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. ఆ మచ్చల షేడ్‌ని తగ్గిస్తది పసుపు అనమాట. ఆ కలర్ అనేది మనకి మన స్కిన్ కలర్ ఒకటి, ఆ మచ్చలు డార్క్ కలర్‌లో ఉన్న వాటిని టోటల్‌గా ఈవెన్ చేయడానికి, ఇంకేమైనా ఇన్‌ఫ్లమేషనరీ కండిషన్‌గా అంటే ఏమైనా చిన్న చిన్న పింపుల్స్ ఏమైనా ఉంటే అవి త్వరగా రిమూవ్ చేయడానికి ఈ పసుపు అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఒక షాంపూ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నాను. ఇదైతే నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో బాగా ఇది సెట్ అయింది. మీ దగ్గర ఏది ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే మనం హెయిర్ క్లీనింగ్ కోసం ఉపయోగిస్తామో దాన్ని ఇప్పుడు మనం ట్యాన్ రిమూవల్ కింద మనకి మచ్చలు పోవడానికి కింద మనము ఈరోజు ఉపయోగిస్తామండి. నేనైతే ఒక షాంపూ మొత్తాన్ని కూడా ఇందులో తీసుకుంటున్నాను. మీరు ఫేస్ మీద కూడా చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈ షాంపూలో ఎక్కువ కెమికల్స్ కూడా మిక్స్ అయి ఉండవు. చాలా లిబరల్‌గా ఉంటుంది. లైట్‌గా ఉంటుంది ఈ షాంపూ అనేది. ఇంట్లో ఉన్న లేడీసే కాదండి, వర్క్ చేసే జెంట్స్ కూడా ఉంటారు కదా! వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి ఫేస్ వాష్ కింద యూజ్ చేసుకుంటే మీకు డే టైమ్‌లో ఉన్న చెమట వల్ల కలిగిన ఆ ట్యాన్ గానీ, ఆ ఇచ్చినెస్ గానీ అదంతా కూడా పోయి స్కిన్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఈ పదార్థాలన్నీ మీరు మిక్స్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని మీరు ఓకే చేసుకుంటే గనక ఇలాంటి టిప్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకున్నప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో మీరు వెంటనే చూసి మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. మన వీడియోస్‌ని అయితే చాలామంది చూస్తున్నారు. కానీ నాకు ఎక్కడి నుంచి చూస్తున్నారో డెఫినెట్‌గా అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో అనేది. నెక్స్ట్ ఇంకోటేంటంటే మీకు నెక్స్ట్ వీడియో ఎలాంటిది కావాలనేది కూడా డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. ఇలా అన్నీ వేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్‌కొచ్చేసి మనం పాలు తీసుకోవాలి. పాలు వేస్తేనే నేను చెప్పిన ఈ చిట్కాకి ఒక రూపం వస్తుందనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఈ పాలు కూడాను స్కిన్ వైట్నింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఫుల్లీ టోన్డ్ మిల్క్ అండి. అంటే పాలు, వెనని, వేరు చేయని మిల్క్ అనమాట. ఇలాంటివి యూజ్ చేస్తే థిక్ మిల్క్ అనమాట. స్కిన్‌ని మంచి బ్రైట్‌నెస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే 2 డేస్‌కి ఒకసారి ఈ ఫేస్ వాష్‌ని అనేది నేను యూజ్ చేసుకుంటాను. ఫేస్‌కి ఒకటే కాదండి, మీకు బాడీలో ఎక్కడ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు డైలీ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. చక్కగా 2, 3 షాంపూస్‌ని ఇలా మిక్స్ చేసేసుకొని టోటల్ బాడీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. బాడీ మీద చాలా మందికి అక్కడక్కడ పార్ట్స్‌లో బాగా నల్లగా ఉంటుంది. అలాంటి పార్ట్స్‌లో అనమాట ఇది అప్లై చేసుకోండి. యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో చూడండి, మొత్తం మనకి ఒక లిక్విడ్‌లా ఫార్మ్ అయిపోయింది కదా! ఇదనమాట. నిమిషాల్లో స్కిన్‌ని అనమాట తెల్లగా చేసేస్తుంది. అంటే స్కిన్ కలర్‌ని డెఫినెట్‌గా అయితే మారుస్తుందండి. మీరు ఆ షేడ్ అయితే డెఫినెట్‌గా చూస్తారు. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు మామూలుగా సోప్ ఎలా యూజ్ చేసుకుంటారో అలా యూజ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ పూట ఎలాగో ఫేస్ వాష్ చేసుకుంటారు కాబట్టి అలా టైంలో కూడా ఫేస్‌కి ఒకటే మీరు యూజ్ చేసుకోవచ్చు.
అప్పటికప్పుడు ఏదైనా బయటికి వెళ్ళాలన్నా, ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక షాపింగ్‌కి వెళ్ళాలన్నా కూడా వెంటనే ఇలాంటి ఫేస్ వాష్ ప్రిపేర్ చేసుకొని చక్కగా యూజ్ చేసి వెళ్ళండి. స్కిన్ అయితే ఎంత బ్రైట్‌గా ఉంటుందో బయట కూడా మీకు ట్యాన్ అనేది పట్టదు, స్వెట్టింగ్ రాదు. చాలా మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఇది మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఉండేవి ఇంట్లోనివే కాబట్టి. అండ్ డేకి మీరు ఒక రోజులో 2 సార్లైనా మీరు ఉపయోగించుకోవచ్చు. పొద్దున్న ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి మీరు ఇలాగా ఫేస్ వాష్ చేసుకొని చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఫేస్ మీద ఉన్న మచ్చలు వెంటనే పోతాయండి. మీరు 2-3 డేస్‌కే స్కిన్ మీద పేరుకుపోయిన ఆ మచ్చలైతే లైట్ షేడ్‌లోకి రావడం డెఫినెట్‌గా చూస్తారు. ఇది నేను యూజ్ చేశాను కదా! చూడండి. నేను పెట్టుకున్న ముందు స్కిన్ ఎంత డల్‌గా ఉందో, యూజ్ చేసిన తర్వాత చూడండి స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.